సో ప్రస్తుతం మనం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ గత నెల రోజులుగా అయితే ఖైరతాబాద్ బడా గణేష్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మరి ఎంతవరకు వచ్చాయి, సో ఇక్కడ కమిటీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. కమిటీ కన్వీనర్ సందీప్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ప్రతి సంవత్సరం లాగానే ఒక పండగ వాతావరణం అయితే క్రియేట్ చేస్తారు ఈ ఖైరతాబాద్లో ఒక 10-11 రోజుల వరకు. సో మరి ఈసారి బడా గణేష్ పనులు కూడా ఒక 40% పూర్తయినట్టు కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు సార్ వచ్చే వాళ్ళకి? ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము 75 సంవత్సరాలు. 75 సంవత్సరం మేము 70 అడుగుల వినాయకుని పెడతామని గత అనుకున్నాము. స్వర్గీయ శంకర గారు బ్రదర్ అయినటువంటి సుదర్శన్ గారు, సింగర్ సుదర్శన్ గారు మట్టి వినాయకుని 70 అడుగుల వినాయకుని పెడతామన్నారు. భక్తుల దర్శనానికి మేము 70 అడుగుల వినాయకుడు సెలెక్ట్ చేసాం. అది కూడా సప్తముఖాలు 7 ముఖాలతో సప్తముఖ మహాశక్తి గణపతిగా నామకరణం చేసినాము. ఒకవైపు అయోధ్య రాముడు, ఒకవైపు రావుకేతు, ఒకవైపు శ్రీనివాస కళ్యాణం ఉండే. ఇప్పుడు దాన్ని మార్పు చేసి శ్రీరామ కళ్యాణం, రాముడి కళ్యాణం, అందులో శ్రీనివాస కళ్యాణం ఉంది, ఇక్కడ శివుడి కళ్యాణం, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అది ఒకటి మార్పు చేసినాము. అట్లాగే ఖైరతాబాద్లో దాదాపు మనము 150 మంది కార్మికులతో రాత్రి పగలు 2 times కష్టపడి ఇటు వర్క్ నడుస్తుంది. వినాయకుడిది 60%, 60%గా కంప్లీట్ అయింది. వినాయక చవితి 7వ తారీఖు, సెప్టెంబర్ 7వ తారీఖు ఉంది కాబట్టి మనం ఎప్పటిలాగానే 2 రోజుల ముందు కలర్తో సహా కంప్లీట్ చేసి భక్తుల దర్శనానికి ఇక్కడ వదులుతాం అనమాట. ఇంత మహా గణపతి విగ్రహాన్ని చేయాలంటే చాలా ఒక సాహసం అని అనుకోవాలి. సో మరి ఎన్ని రోజుల ముందు నుండి స్టార్ట్ చేశారు పనులు? ఎక్కడెక్కడ నుండి పిలిచారు చేసే వాళ్ళని? ఖైరతాబాద్ వినాయకుడికి దాదాపు 90 రోజుల టైం పడుతుంది, 3 నెలల సమయం పడుతుంది. అయితే కర్ర పూజతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కర్ర పూజ నరసాపురం నుండి మెటీరియల్ తెస్తాము, కర్ర సర్వే కట్టెలు నరసాపురం ఏపీ నుండి. దాని తర్వాత రాజస్థాన్లో మట్టి, రాజస్థాన్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తాము, డైరెక్ట్ అక్కడ నుండి మట్టి వస్తుంది. దాని తర్వాత కార్మికులు ఏదైతే కళాకారులు ఉన్నారో, జోగారావు గారు ఒడిస్సా నుండి వస్తారు మట్టి కార్మికుడు. అట్లాగే మద్రాసు నుండి మూర్తి అండ్ కంపెనీ వాళ్ళు మోల్డర్స్ వాళ్ళు. అట్లాగే మెయిన్ ఆర్టిస్టు మా రాజేందర్ గారు, శ్రీ రాజేందర్ గారు గత 40 సంవత్సరాల నుండి ఆయనే చేస్తుండో, ఆయన ఆధ్వర్యంలోనే 40 రాజేందర్ గారి ఆధ్వర్యంలో. అట్లా మచిలీపట్నం నుండి వెల్డర్స్ వస్తారు. వాళ్ళు దాదాపు 2 నెలల 20 రోజులు ఇక్కడ కంప్లీట్ వర్క్ ఉంటుంది, ఇక్కడే ఉంటారు. వాళ్ళకు భోజన సదుపాయాలు అన్ని విధాలు మేము అందరు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు అన్ని విధాలు చూస్తాము. దీని చరిత్ర ఏంటంటే ఖైరతాబాద్ కైలాసంలోని ప్రపంచ చరిత్ర ఉన్న వినాయకుడు. అయితే ఈ వినాయకుని సంవత్సరం మనం ఎప్పుడు ఈ చరిత్రలు చేయలేదు. 70 అడుగుల వినాయకుడు, అది 70 అడుగుల వినాయకుడు మనం నిమజ్జనం చేస్తాం. 100 అడుగులు చేయొచ్చు వినాయకుని, అక్కడ నిమజ్జనం చేస్తారు. కానీ మన వినాయకుని ప్రత్యేకత ఏందో అంటే, ఇంత భారీ గణనాథుడి ఊరేగింపుగా పోతుంటే చాలా కష్టం. అది ఏమి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. వినాయక చవితి పండుగ రోజు ఎట్లాగైతే 69 సంవత్సరాల నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ వచ్చే భక్తులకు ఏమి ఇబ్బంది లేకుంటారో ఈ సంవత్సరం కూడా అన్ని విధాలుగా భారీ. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్? ఎందుకంటే భక్తులు చాలా అంటే మనం తట్టుకోలేంత వస్తుంటారు, అంటే వినరు, మాట కూడా వినరు. చాలా భక్తులు ఎక్కడెక్కడ నుండో, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర నుండి, వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి చూస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర 69 సంవత్సరాల నుండి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఆ వచ్చే భక్తులకు కూడా మేము ఇంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున్న పోలీసు ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, వాలంటీర్స్ ఉంటారు, బారికేడింగ్ ఉంటుంది. వృద్ధులు వస్తే వాళ్ళకి డైరెక్ట్ తీసుకొని వచ్చి ముందర వాళ్ళు తీసుకొని, వికలాంగులకు సపరేట్గా మేము తీసుకొని వస్తాము. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అంబులెన్స్ కూడా పెడతాము, అంబులెన్స్ ఉంటుంది. ఏమి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు లక్షలాది మంది వస్తారు, దర్శించుకుంటారు. కాబట్టి ఖైరతాబాద్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మన పేరు ఖరాబ్ కాకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలుగా ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఆ భగవంతుని ఆశీస్సులు భక్తుల మీద ఉంటుంది, మా మీద ఉంటుంది. ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా వినాయక చవితి పండుగ రోజు అంటే 7వ తారీఖు నాడు ఉంటుంది. 2 రోజుల ముందు భక్తుల దర్శనానికి వదులుతాము. మరి 17వ తేదీ రోజు వినాయకుని ఊరేగింపు నిమజ్జనం. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. స్టార్టింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? సో అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? సో ఇంత ఇప్పుడు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన మొత్తం భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించారు అనుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఈసారి 70 అడుగులతోని.
సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు? 1954లో 1954 సంవత్సరంలో స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్ ఉండే, ఆయన సింగరి ఆయన ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన బాలగంగాధర్ తిలక్ ఏదైతే కాన్సెప్ట్ కలకత్తాలో అక్కడ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు హిందువుల ఏకత గురించి అక్కడ వినాయకుని స్థాపించడు. అదే కాన్సెప్ట్ తీసుకొని ఆ శంకరయ్య గారు 1954లో ఇక్కడ ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఇక్కడ దూరం మా గుడి ఉండే, ఒక అమ్మవారి గుడి ఉండే, గజ్జలమ్మవారి గుడి, ఆ గుడిని తీసుకొని అక్కడ పెద్దగా కట్టించడం. అక్కడ పక్కన అదే ప్రాంతంలో ఈ బిల్డింగ్ ఆయన చేతిలో కట్టించిండు. ఈ బిల్డింగ్ డిజైన్ కూడా అజంతా ఎల్లోరా క్లేవ్ నెంబర్ 47 డిజైన్, ఇది అజంతా ఎల్లోరా అదే కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టిండు. ఆ వినాయకుడు 1954లో లోపల ఒక అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ ఇప్పుడు మనము ఆయన స్మృతిలో ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మనము కాపాడుకుంటా 70 అడుగుల వినాయకుని పెట్టింది. సార్ ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఇప్పుడు అంటే ఇంత బడా ఒక విగ్రహం చేయాలంటే మరి మీ కమిటీ తరపునే చేస్తున్నట్టు గవర్నమెంట్ నుండి ఏమైనా సహకారం అందుతుందా మరి? ఈ వినాయకుడు ఏంటంటే ఇది భక్తుల వినాయకుడు. భక్తులు ఇచ్చే కట్నాలు కానుకలతోనే ఇంత పెద్ద ఎత్తు బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ పోతున్నాము. మనం పెట్టేది మన వంతు, తీసేది ప్రభుత్వం వారి వంతు. ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, అన్ని డిపార్ట్మెంట్లు, జిహెచ్ఎంసీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రతి సంవత్సరము ఏమి ఇబ్బంది లేకుండా ఊరేగింపు అప్పుడు 11 రోజులు వాళ్ళు ఇక్కడ ఉండి మాకు అన్ని విధాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మాకు ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వినాయక చవితికి ఇంకా 32 రోజులే ఉంది. సో ఇంకా 32 రోజుల్లో కూడా ఈ గణపతి మొత్తం పూర్తి కాబోతుంది. అయితే సెప్టెంబర్ 7వ తారీఖు నాడు కూడా అంతటా వినాయక చవితి సంబరాలు అయితే జరుపుకుంటారు. అయితే చిన్నపిల్లల నుండి కూడా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇలా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చిన్న చిన్న మండపాలు వేసుకొని కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా చేసుకుంటారు. సో ఈసారి ఈ ఏదైతే మహాగణపతి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా లభించాలని కూడా, అందరూ సుఖ సంతోషాలతో కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అందరికీ ఏదైతే యోయో టీవీ ప్రేక్షకులకు కానీ ఇటైతే మహాగణపతి ఉత్సవాలు జరుపుకున్న భక్తులకు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి.